Hey my dear students, welcome to PW Telugu 9th and 10th and also welcome back to our series, Revision series, and it's me Gayatri Patel, your physics ma'am. So guys, how are you all? How is your revision going on? I hope it is going good because మనకి చాలా మనం ఆల్రెడీ ముందే నేర్చుకున్నాం. సో ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాము. దట్ దానికి తోడుగా మనం ఈ సిరీస్తో ఈజీగా రివైజ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. వన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ గెట్ బ్యాక్ టు అస్. మనకి చాలా ఇప్పుడు డైలీ చాలా పోస్టులు వస్తున్నాయి. ఐ మీన్ ది షార్ట్ రీసెంట్గా వచ్చిన షార్టే కానీ లేకపోతే వీడియో కానీ స్ట్రాటజీయే కానీ మీకు ఏదైనా చాప్టర్, ఈవెన్ ఫిజిక్స్ అనే అనట్లేదు, మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఏ డౌట్ ఉన్నా కూడా ఆ రీసెంట్గా వచ్చిన పోస్ట్ కింద మీరు కామెంట్స్ చేస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన డౌట్స్ని అక్కడ క్లారిఫై చేస్తాం. లేదంటే ఈవెన్ మనకి రీసెంట్గా ఒక షార్ట్స్ 2-3 షార్ట్స్ కూడా వచ్చాయి. మీరు కామెంట్లో అడిగిన క్వశ్చన్ని అక్కడ కామెంట్లో మనకి ఆన్సర్లో కామెంట్ చేసి క్లియర్ చేసే అవకాశం లేకపోతే మేము వాటిని సపరేట్గా షార్ట్ లాగా కూడా చేయడం జరుగుతుంది, రైట్? సో ఈ ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్లీజ్ ట్రై టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. వీలైనంత వరకు డౌట్స్ క్లియర్ చేసుకోండి. లేదు ఇంకా వీలవ్వట్లేదు, డైరెక్ట్గా అంటే ఈవెన్ స్పాట్లో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు మనం లైవ్స్కి వస్తున్నాం, ఆస్క్ అండ్ లెర్న్స్కి వస్తున్నాం. సో అప్పుడు కూడా మీరు డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? బట్ ఏదన్నా డౌట్ ఉంది అని అనిపిస్తే అక్కడ దాన్ని వదిలేసి వెళ్ళకండి, దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫైన్. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? ఎస్, వర్క్ అండ్ ఎనర్జీ. సో ఈ పార్ట్లో భాగంగా రివిజన్ కంప్లీట్లీ డైలీ ఒక చాప్టర్ అయినా రివిజన్ అవుతుందని అనుకుంటున్నాను. బికాజ్ మన చాప్టర్లో మన ఫిజిక్స్ అనే కాదు, ఒకరోజు కెమిస్ట్రీ వస్తుంది, బయాలజీ, మ్యాథ్స్ అండ్ ఇట్లా వస్తున్నప్పుడు డైలీ ఒక చాప్టర్ రివైజ్ చేసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు కదా. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు మనం వర్క్ అండ్ ఎనర్జీని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్లో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సినవి అని కాదు, టోటల్గా ఓవరాల్గా ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వర్క్. ఓకే, అసలు వర్క్ అంటే ఏంటి? సో వర్క్ అంటే ఏంటి? దీంట్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా? ఎస్, వీ హ్యావ్ లెర్న్డ్ కొన్ని టైప్స్ కూడా చూసాం కదా. పాజిటివ్ వర్క్ అని, నెగిటివ్ వర్క్ అని, జీరో వర్క్ అని, ఇట్లా ఇవంటే ఏంటి అని కూడా చూద్దాం. అండ్ దెన్ ఎనర్జీ, రైట్? సో ఎనర్జీ అంటే ఏంటి? ఇది వర్క్కి ఏ రకంగా రిలేటెడ్? అండ్ ఇప్పుడు వర్క్లో కదా ఇట్లా టైప్స్ ఉన్నట్టుగా మనకి ఎనర్జీలో కూడా ఏమైనా టైప్స్ ఉన్నాయా? లేకపోతే మనం ఒక పని జరిగినప్పుడు అక్కడ ఎనర్జీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, వర్క్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా అది కూడా చూద్దాం. అండ్ దెన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనకి ఏం చెప్తుంది, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. అండ్ దెన్ లాస్ట్ పవర్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఇవన్నీ వర్క్, ఎనర్జీ, పవర్ ఇవన్నీ నేర్చుకున్నాం, ఫైన్. బట్ ఈ నేచర్లో మనకి ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. సో అట్లా ఎలా కన్వర్ట్ అవుతుంది? ఏ ఎనర్జీ దేనికి కన్వర్ట్ అవ్వడానికి దేన్ని మెయిన్గా యూజ్ చేసుకుంటుంది? సో దాని సోర్స్ అని అంటాం. సో అట్లాంటి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీస్ మనకి ఏమున్నాయి, వాటి నుంచి మనం ఎట్లాంటి ఎనర్జీని మనం తీసుకుంటున్నాం అది డిస్కస్ చేస్తాం. అండ్ దెన్ ఈ సోర్సెస్లో మనకి ఈ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో మనకి కొన్ని 2 టైప్స్ ఉన్నాయి, అది రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్. సో రిన్యూవల్ వేటిని అని అంటాం, నాన్ రిన్యూవబుల్ అని వేటిని అంటాం. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్. గాట్ ఇట్? సో లెట్స్ స్టార్ట్ విత్ వర్క్. ఫస్ట్ వర్క్ అంటే ఏంటి? ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ, రైట్? ఓకే, ఫస్ట్ వర్క్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు తెలిసిన వర్క్ అంటే ఏంటి? ఈవెన్ చాప్టర్ చూసారనే అనుకుంటున్నాను. చాప్టర్ చూసిన తర్వాత ఐ మీన్ మన ఛానల్లో యథార్థ బ్యాచ్లో మన వర్క్ గురించి ఫస్ట్ పార్ట్లోనే డిస్కస్ చేసాం. అది చూసిన తర్వాత కూడా ఇంకా వర్క్ అంటే ఏంటి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వకపోతే ఇంకా మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిందే, మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ చూడాల్సిందే. బికాస్ ఇట్ ఈస్ ద మెయిన్ అండ్ బేసిక్. ఓకే, వర్క్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, సో దీని మాస్ ఎంత? m. దీనిపైన మనం ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేసాం. ఎంత ఫోర్స్? నేను F అనే ఫోర్స్ అప్లై చేశాను. సో అదేం జరిగింది? ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మూవ్ అయింది, రైట్? ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత మూవ్ అయింది? సరే దీని డిస్ప్లేస్మెంట్ని నేను ఇస్తాను అనుకుంటున్నాను. సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది డిస్ప్లేస్ అయితే దాని ఉన్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి కనుక మూవ్ అయితే అక్కడ మాత్రమే మన వర్క్ జరిగింది అని అంటాం. లేదు, ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను, అయినా ఆబ్జెక్ట్లో ఎలాంటి చేంజ్ లేదు, ఆ ఆబ్జెక్ట్ అట్లానే ఉంది, డిస్ప్లేస్మెంట్ 0. ఇప్పుడు ఈ కేసులో వర్క్ జరిగిందా? నో, వర్క్ జరగలేదు. ఎస్, అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉంది, దానిపైన మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం, చాలా మనం ఉన్న కంప్లీట్ ఎనర్జీని అంతా యూస్ చేసి చాలా బలం దానిపైన యూస్ చేసాం.
ఎగ్జర్ట్ చేసాం, అయినా కూడా కొండ కదులుతుందా? కదలలేదు. అక్కడ వర్క్ జరిగిందని అంటామా? అఫ్ కోర్స్ మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దానిపైన ఫోర్స్ అప్లై చేస్తున్నాం, సో ఒక పని చేస్తున్నాం. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఫిజిక్స్ని అడిగితే, నేను పని చేశానా అని మీరు ఫిజిక్స్ని అడిగితే, లేదు నువ్వు చేసిన పని వల్ల 0 అని చెప్తుంది. బట్ అక్కడ మీ ఎనర్జీ వేస్ట్ అయింది. ఎందుకు ఇక్కడ జరగలేదు, పని ఎందుకు జరగలేదు అని అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ 0, అక్కడ కొండ జరగలేదు. ఓకే, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ మూవ్ అయింది, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరిగింది. కాబట్టి మీరు ఎంత చిన్న ఫోర్స్ అప్లై చేసినా అక్కడ ఎంతో కొంత వర్క్ జరిగింది అని అంటాం. ఇప్పుడు అర్థమైంది ఒక సైంటిఫిక్ డెఫినేషన్కి అండ్ మన డే టు డే లైఫ్లో వాడే వర్క్కి ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు అర్థమైంది కదా. డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు, మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్లో డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే దాని వర్క్ అని అంటాం. ఒకవేళ డిస్ప్లేస్మెంట్ 0 అయితే అది మనం ఎంత ఫోర్స్ అయినా అప్లై చేయండి, లేకపోతే ఎంత స్మాల్ ఆబ్జెక్ట్ అయినా కానీ అక్కడ వర్క్ 0. అండ్ ఇక్కడ వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి దీనికి ఫోర్స్ ఆఫ్ కోర్స్ ఒక వెక్టర్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఒక వెక్టర్ క్వాంటిటీ. మరి ఇక్కడ వర్క్ అనేది ఒక వెక్టరా స్కేలరా? సో దాని గురించి కావాలంటే ఈ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ని యూజ్ చేసి వర్క్ని ఏ రకంగా డిఫైన్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్, వర్క్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ఏ ఆబ్జెక్ట్ టు కాజ్ అ డిస్ప్లేస్మెంట్. ఒకవేళ మనం అప్లై చేసిన ఫోర్స్ ఆబ్జెక్ట్లో డిస్ప్లేస్మెంట్ని కాజ్ చేసినప్పుడు మాత్రమే వర్క్ జరిగింది అని అంటాం. అంటే మనం అప్లై చేసే ఫోర్స్ వల్ల ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలి. సో దట్స్ వాట్ హియర్ దే ఆర్ సేయింగ్. అండ్ మన ఎట్లా రాయొచ్చు? సో వర్క్ W is equals to F into S. డాట్ ప్రోడక్ట్ అంటాం మనం. సో సింపుల్గా F into S. సో ఇది వర్క్. మరి ఇక్కడ దీనికి యూనిట్స్ ఏంటి? వర్క్ గురించి స్కాలర్ ఆర్ వెక్టర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ దీని ఫార్ములా అండ్ దెన్ దీన్ని ఏమంటాం మనం, ఇది ఒకసారి తెలుసుకుందాం. గాట్ ఇట్? ఇప్పుడు చెప్పండి మనకి ఇక్కడ దీనికి యూనిట్స్ ఏంటి? ఫస్ట్, ఫోర్స్కి ఉన్న యూనిట్స్ న్యూటన్స్. ఓకే, న్యూటన్స్. అండ్ డిస్ప్లేస్మెంట్, రైట్? డిస్ప్లేస్మెంట్కి ఉన్న యూనిట్స్ ఏంటి? మీటర్. సో న్యూటన్ మీటర్స్ అనేది వర్క్కి ఉన్న యూనిట్స్. కానీ మనం ఇంకా దీన్ని డైరెక్ట్గా ఎలా రాస్తాం? దీన్ని మనకి ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు? జౌల్. సో ఆయన పేరుగానే మనం దీన్ని అలాగే పిలుస్తాం. సో ఇట్ ఈస్ 1 joule is equals to 1 Newton per meter. So now can you what? Sorry, joule. సో ఇప్పుడు జౌల్ని మనకి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వాట్ డిఫైన్ జౌల్ అని అడుగుతారు, 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, లేదంటే మనకి ఆప్షన్స్ కూడా వస్తాయి. 1 న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు జౌల్, కూలుమ్ ఆర్ వాట్, లేకపోతే ఇంకా ఏదో ఒక నన్ ఆఫ్ దీస్, ఇట్లాంటి ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు జౌల్ని అని అంటే సింపుల్గా జౌల్ ఈజ్ వర్క్ డన్, ఓకే, వెన్ 1 న్యూటన్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎ ఆబ్జెక్ట్ టు మూవ్ 1 meter distance, to displace it by 1 meter is known as 1 joule of work. Got it? సో ఇప్పుడు మనకి యూనిట్స్ తెలిసాయి అండ్ దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలని కూడా తెలిసింది. బట్ ఇది స్కాలరా వెక్టరా? సో ఎస్, ఇది ఫోర్స్ అనేది వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టర్ కాబట్టి అఫ్ కోర్స్ వర్క్ అనేది కూడా వెక్టర్ అవుతుంది మ్యామ్. ఇట్లా అనుకుంటారా? సరే, మన క్లాస్లో కూడా ఇది మాట చెప్పాను. ఇక్కడ మనం ఒక పని ఉంటే, ఓకే, సో ఎప్పుడైనా మీరు బయట గమనించారా ఎంత పని జరిగింది అని అంటాం, కానీ ఏ డైరెక్షన్లో పని జరిగింది అని అడిగారా ఎప్పుడైనా? లేదు కదా. ఇప్పుడు మనం ఒక గోడ కట్టాలి, ఓకే, సో ఒక వాల్ని బిల్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు దానికి ఒక 5 days అవుతుంది. సో 2 days అయిన తర్వాత ఎంత వర్క్ జరిగింది అని అడుగుతాం. అంతేగాని గోడని ఏ డైరెక్షన్లో కట్టారు, హారిజంటల్లో ఎంత కట్టారు, వర్టికల్గా ఎంత కట్టారు, ఇట్లాంటి మెజర్మెంట్స్ మనం తీసుకోము కదా. సింపుల్గా అక్కడ వర్క్ క్వాంటిటీని మనం తీసుకుంటాం, అంటే మ్యాగ్నిట్యూడ్ని తీసుకుంటాం. సో వెక్టర్ ఈజ్ ఓన్లీ స్కాలర్, అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఇట్ డజంట్ హ్యావ్ డైరెక్షన్. ఓకే, దాట్ ఈస్ వై వెక్టర్ అనేది ఒక స్కాలర్ క్వాంటిటీ. అండ్ ఇక్కడ మనం ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? సరే, నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలని ఏమున్నది? ఈ డైరెక్షన్లో కూడా మూవ్ అవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంది, ఓకే, ఇన్క్లైన్డ్ ప్లేన్లో నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను. ఫైన్, ఇది చాలా హెవీగా ఉంది ఆబ్జెక్ట్, అయినప్పటికీ కూడా నేను దీనిపైన ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఫైన్, ఇది ఒక మాస్, దీనిపైన నేను ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం. బట్ స్టిల్ ఇది ఇంక్లైనేషన్ ఎక్కువగా ఉండడం వలన, ఆర్ఎల్స్ ఈ ఆబ్జెక్ట్ వెయిట్ ఎక్కువగా ఉండడం వలన ఇది డిస్ప్లేస్ అవ్వడం కూడా ఇదే
డైరెక్షన్లో కిందికే వస్తుంది. నేను ఎంత ఫోర్స్ అప్లై ఆపుదామని నేను ఎంత ఫోర్స్ అప్లై చేసినా కూడా అది మళ్ళీ కిందికే వస్తుంది. అంటే నేను ఫోర్స్ అప్లై చేసే డైరెక్షన్కి ఆపోజిట్గా డిస్ప్లేస్ అయింది. మరి ఈ కేసులో కూడా ఫోర్స్ జరిగిందని అంటామా? ఎస్, డెఫినేషన్ ప్రకారం డిస్ప్లేస్మెంట్ అయింది కాబట్టి దాని అక్కడ ఫోర్స్ జరిగిందని అంటాం. మరి ఇక్కడ డైరెక్షన్ ఆపోజిట్గా ఉంది కదా. సో ఇప్పుడు ఈ కేసులో జరిగిన వర్క్ ఈ కేసులో జరిగిన వర్క్ రెండు సేమేనా? ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయని అంటే ఎస్, మనకి త్రీ టైప్స్ ఉంటాయి. పని జరిగింది అన్నప్పుడు అందులో 3 కేసెస్ ఉంటాయి. అందులో ఏదో ఒక పనిని మనం తీసుకుందాం, బట్ అవేంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. ఇక్కడ ఇది చూడండి, ఈ ఇమేజ్లో ఆయన ఏం చేస్తున్నారు, ఆ పర్సన్ వాటిపైన ఉన్న బస్తాలని వెహికల్ నుంచి పైకి లేపుతున్నారు. ఓకే, సో ఇనీషియల్గా వాటి పొజిషన్ ఇది. ఓకే, ఈ పర్సన్ ఏం చేశారు, ఆయన కంప్లీట్గా ఆయన షోల్డర్ నుంచి ఫోర్స్ని అప్లై చేశారు ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. సో ఫోర్స్ని అప్లై చేసినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఉన్న బ్యాగ్ కాస్త పైకి జరిగింది, రైట్? అంటే పైకి డిస్ప్లేస్ అయింది. దాని తర్వాత కొంచెం మూవ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఆయన షోల్డర్ హైట్లో ఉన్న ఆ బ్యాగ్ని మళ్ళీ కింద ప్లేస్ చేస్తున్నాడు, రైట్? సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అది వర్టికల్గా కానీ హారిజంటల్గా కానీ. సో ఈ కేసులో మనం వర్క్ జరిగింది అని అంటాం. అండ్ కమింగ్ టు దిస్, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కిడ్ ఈ ఒక కార్కి స్ట్రింగ్, ఒక థ్రెడ్ని కట్టి దాంతో ఆడుకుంటుంది. ఇనీషియల్గా కార్ ఇక్కడ ఉంది, కానీ ఈ స్ట్రింగ్ లాగడం వల్ల ఎక్కడికి జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగింది. అంటే ఇక్కడ ఈ అమ్మాయి దీనిపైన ఫోర్స్ని అప్లై చేసింది. అది ఏ డైరెక్షన్లో అప్లై చేసిందో అదే డైరెక్షన్లో మూవ్ అయింది. గాట్ ఇట్? సో ఫోర్స్ని అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుంది, డైరెక్ట్ డిస్ప్లేస్ అయింది, అంటే దాని పొజిషన్ అనేది చేంజ్ అయింది, రైట్? సో అందువల్ల ఈ 2 కేసెస్లో కూడా వర్క్ అనేది జరిగింది. నా ఇక్కడ వర్క్ మరి ఎన్ని కేసెస్గా ఉంటుంది అని అంటే ఫస్ట్ కేసు చూద్దాం. ఇది ఒక ఆబ్జెక్ట్, ఓకే, అండ్ దీనిపైన నేను ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాను అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, దీన్ని వర్క్ అనేది ఈ కేసులో పాజిటివ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కేస్, ఇఫ్ ద బాడీ డిస్ప్లేస్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ దెన్ ద వర్క్ డన్ బై ది ఫోర్స్. ఇక్కడ వర్క్ డన్ ది ఫోర్స్ వల్ల మనకి వర్క్ జరిగింది అని చెప్తాం. అదే సెకండ్ కేసులో సేమ్ ఆబ్జెక్ట్ ఉంది. సో నేను ఈ ఆబ్జెక్ట్ పైన ఓకే ఫోర్స్ని అప్లై చేశాను. ఓకే, ఈ డైరెక్షన్లో నేను ఫోర్స్ అప్లై చేశాను, బట్ నాకేం జరిగింది, ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వకుండా నాకు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఓకే, సో నేను ఏ డైరెక్షన్లో అప్లై చేస్తున్నానో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ డిస్ప్లేస్ అయింది. సో ఈ కేసులో మనం ఏం చెప్పొచ్చు, వర్క్ డన్ ఈజ్ నెగటివ్. ఓకే, అదే ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ అగేన్స్ట్ ది ఫోర్స్, అంటే మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్గా ఆబ్జెక్ట్ డిస్ప్లేస్ అయితే దెన్ ద వర్క్ డన్ అగైనెస్ట్ ది ఫోర్స్, వర్క్కి ఆపోజిట్గా ఫోర్స్కి ఆపోజిట్గా వర్క్ జరిగింది అని చెప్తాం. అండ్ ఇది కాకుండా ఇంకొక కేసు ఉంటుంది, ఏంటది, ఇప్పుడు ఒకవేళ ఆబ్జెక్ట్ పైన ఇది ఆబ్జెక్ట్, ఓకే, దీనికి ఇంత మాస్ ఉంది అండ్ ఫోర్స్ అప్లై అయింది ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అయింది, బట్ ఆబ్జెక్ట్ డిస్ప్లేస్ అయింది మాత్రం ఈ డైరెక్షన్లో. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏంటి, 90 degrees, రైట్? సో ఈ కేసులో వర్క్ డన్ ఈజ్ వర్క్ డన్ ఈజ్ 0. సో దీన్ని మనం 0 వర్క్ అని అంటాం. ఓకే, అండ్ ఇది నెగటివ్ వర్క్. అండ్ ఫస్ట్ కేసుని ఏమంటాం మనం, ఇక్కడ ఇది పాజిటివ్ వర్క్. ఫైన్. అండ్ ఇందులో ఫోర్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, ఈ కేసెస్లో ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఇక్కడ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఇస్ పర్పెండిక్యులర్ టు ది ఫోర్స్. అండ్ ఇక్కడ ఇది ఆపోజిట్, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 degrees అండ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే, అండ్ ఇక్కడ యాంగిల్ ఇస్ 90 degrees. ఫైన్. అండ్ ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏ డైరెక్షన్లో ఉందో అది సేమ్ డైరెక్షన్లో ఉంది కదా, అంటే ఇక్కడ ప్యారలల్. ఈ ప్యారలల్ కేసులో టీటా ఏంటి, రెండింటి మధ్యలో యాంగిల్ ఇస్ 0.
గాట్ ఇట్. సో ఇది పాజిటివ్ వర్క్, నెగటివ్ వర్క్ అండ్ ఇట్ ఈస్ జీరో వర్క్. అండ్ వాటి మధ్యలో ఉన్న ఆ వెక్టర్స్, ఫోర్స్కి అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్కి మధ్యలో ఉన్న యాంగిల్స్ కూడా ఇచ్చాను. ఓకే, సో దిస్ ఈస్ టైప్స్ ఆఫ్ వర్క్. అండ్ మళ్ళీ ఓకే మ్యామ్ వర్క్ గురించి అర్థమైంది, బట్ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు ఎనర్జీకి మన వర్క్కి రిలేషన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఎప్పుడు జరిగిందని చెప్తాం? ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేసి అది డిస్ప్లేస్ అయినప్పుడు ఫోర్స్ జరిగింది అని ఐ మీన్ వర్క్ జరిగింది అని అంటాం, రైట్? సో ఇప్పుడు నేను అక్కడ ఆ ఆబ్జెక్ట్ పైన డిస్ప్లేస్ అయ్యేంత ఫోర్స్ అప్లై చేయాలి అని అంటే నేను ఏం చేయాలి? నా బాడీలో ఉన్న ఎనర్జీని కన్జ్యూమ్ చేసి నేను ఆ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేయాలి, రైట్? అంటే ఇక్కడ నేను ఎంత వర్క్ చేస్తున్నా అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? నాకు ఎక్కువ ఎనర్జీతో నేను ఫోర్స్ అప్లై చేసినట్టయితే అది ఎక్కువ డిస్ప్లేస్ అవుతుంది, సో ఎక్కువ వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉంటే అంత ఎక్కువ వర్క్ చేస్తున్నాం, రైట్? సో ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటీ టు డూ వర్క్. ఓకే, సో కెపాసిటీ, ఒక వర్క్ చేయడానికి కావాల్సిన కెపాసిటీనే మనం వర్క్ అని ఎనర్జీ అని అంటున్నాం. మరి యూనిట్స్ ఏమవుతాయి ఎనర్జీకి కూడా అంటే? సేమ్ వర్క్కి ఉన్న యూనిట్సే అవుతాయి, దాట్ ఈస్ జౌల్స్. ఓకే, అండ్ నౌ ఈ ఎనర్జీస్ అంటే ఇప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఎనర్జీ తీసుకుంటే, మెకానికల్ ఎనర్జీ అంటే ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికో, లేకపోతే సర్టెన్ హైట్లో మనం పైకి తీసుకెళ్ళడానికో, లేకపోతే ఏదో రకంగా మనం ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేసినప్పుడు డిస్ప్లేస్ అవుతుంది, రైట్? సో అది హారిజంటల్గా మూవ్ అవ్వడానికి కావచ్చు, వర్టికల్గా మూవ్ అవ్వడానికే కావచ్చు. సో ఇట్లాంటి కేసులో మనం వర్క్ జరగడానికి మనం కన్జ్యూమ్ చేసే ఎనర్జీని ఏమంటాం? మెకానికల్ ఎనర్జీ అని అంటాం. సో ఈ మెకానికల్ ఎనర్జీ మనకి 2 టైప్స్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఈస్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ చెప్తాను, ఈ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి కూడా చెప్తాను. సో బట్ మెకానికల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. అండ్ ఇక్కడ మనకి డెఫినేషన్ కూడా ఏముంది ఒకసారి? మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటంటే ద ఎనర్జీ యూజ్డ్ టు డిస్ప్లేస్ అ బాడీ ఆర్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ది బాడీ ఆర్ టు డిఫార్మ్ ది బాడీ. ఏదో రకంగా మనం దాని షేప్నో, లేకపోతే దాని పొజిషనో, లేకపోతే దాని స్టేట్నో చేంజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ అంటాం. మెకానికల్ ఎనర్జీ ఈజ్ బేసికలీ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్, ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఈ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ కైనెటిక్ ఎనర్జీ. సో వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది. ఓకే, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ బాల్, ఓకే, ఈ బాయ్ ఏం చేస్తున్నాడు? బాల్ని కిక్ చేస్తున్నాడు. అప్పుడు ఆ బాల్ ఏం అవుతుంది? అప్పటి వరకు ఆయన కాళ్ళ మీద దగ్గర ఉన్న ఆ బాల్, రెస్ట్ పొజిషన్లో ఉన్న బాల్ కిక్ చేసిన తర్వాత మోషన్లోకి వచ్చింది. అండ్ ఇక్కడ ఇనీషియల్గా వెహికల్ ఎట్లా ఉంది? రోడ్ మీద పార్క్ చేసిన వెహికల్ రెస్ట్గా ఉంటాయి. సో మనం దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అది మోషన్లోకి వస్తుంది, రైట్? సో ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ కూడా మోషన్లో ఉన్నాయి. అండ్ ఈ ఆబ్జెక్ట్స్కి, ఈ మోషన్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్స్కి ఎట్లాంటి ఎనర్జీ ఉంటుంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ది ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్. సో వాటి మోషన్ వల్ల ఒక ఎనర్జీ కనుక వస్తే దాన్ని కైనెటిక్ ఎనర్జీ అని అంటాం. ఓకే, కైనెటిక్ అంటే మనం చాప్టర్లో కూడా చెప్పాను, కైనిన్ ఆర్ కైనెటిక్, ఈ 2 వర్డ్స్ అనేవి గ్రీక్ వర్డ్స్. బేసిక్గా కైనిన్ అనేది ఒక గ్రీక్ వర్డ్. సో దీని మీనింగ్ ఏంటంటే మోషన్. ఓకే, సో మీరు నెక్స్ట్ ఇప్పుడు 9th తర్వాత 11th 12th చదువుకుంటున్నప్పుడు అక్కడ కైనెటిక్ ఎనర్జీ కానీ, కైనెటిక్ మోషన్ కానీ, ఇట్లాంటి కైనెటిక్ ఫ్రిక్షన్ కానీ ఇట్లాంటి వాటి గురించి నేర్చుకుంటారు. సో ఎవ్రీ టైం కైనెటిక్ వచ్చిందని అంటే అక్కడ మోషన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. సో మోషన్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని చెప్తున్నారు అని అర్థం. గాట్ ఇట్? సో నా కైనెటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడం ఎలా? సింపుల్గా మనకి వర్క్ అంటే ఏమనుకున్నాం? వర్క్ని మనం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ మనం వర్క్ అనుకుంటున్నాం, రేట్ ఆఫ్ కెపాసిటీ టు డూ వర్క్ కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఇంటూ ఎస్. ఫైన్. అండ్ మనం ఒక ఆబ్జెక్ట్ని ఇనీషియల్గా ఇక్కడ ఉంది, ఓకే, ఆబ్జెక్ట్. సో కాసేపు అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. సో ఈ ఇనీషియల్ వెలాసిటీ u అండ్ ఫైనల్ వెలాసిటీ v అని అనుకున్నప్పుడు మనకి ఇక్కడ దీన్ని ఎట్లా రాయొచ్చు అని అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్.
ఓకే, సో ఇనీషియల్గా దీనికి ఉండే కైనెటిక్ ఎనర్జీని ఏమైనా రాయొచ్చు, హాఫ్ mu స్క్వేర్. ఫైనల్గా ఉండే కైనెటిక్ ఎనర్జీని హాఫ్ mv స్క్వేర్. సో ఎవ్రీ స్టేజ్లో మనం దాని వెలాసిటీ అండ్ మాస్ని బట్టి కైనెటిక్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. గాట్ ఇట్. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడానికి మనం చాప్టర్లో డిరైవ్ చేసాం, క్లియర్గా డిరైవ్ చేసాం ఒక్కొక్క దీన్ని ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది ఈ స్టెప్ నుంచి ఇక్కడికి అని. అక్కడ మనం మోషన్లో డిస్కస్ చేసిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్, 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి డిరైవ్ చేయడం జరిగింది. బట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ ది కంప్లీట్ డెరివేషన్ సిన్స్ ఇట్ ఈస్ అ రివిజన్ ప్రాసెస్. ఓకే, మన రివిజన్లో అది ఎలా వచ్చింది అనేది ఇదంతా మ్యాటర్ కాదు. లాస్ట్ సొల్యూషన్ బేస్డ్ మనం ఫార్ములా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది తెలిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ క్యూరియాసిటీ ఉంది, అది మిస్ అయ్యారు, ఆ పార్ట్ చూడలేదు అండ్ క్లాస్లో టీచర్ చెప్పింది అర్థమై అక్కడికే వదిలేశారు అండ్ ఈ పార్ట్ చూడలేదు, బట్ ఇక్కడ క్యూరియస్గా ఉంది ఇక్కడ నుంచి ఇది ఎట్లా వచ్చింది అని. సో మీరు మళ్ళీ మన ఛానల్లో ఎనర్జీ, వర్క్ అండ్ ఎనర్జీలో సెకండ్ పార్ట్ ఉంటుంది, దాంట్లో నేర్చుకోవచ్చు. గాట్ ఇట్. సో నౌ టెల్ మీ, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అయింది. ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని చెప్పొచ్చు అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒకవేళ మాస్ ఇంక్రీజ్ అయినా కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వెలాసిటీ ఇంక్రీజ్ అయినా కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ది సో దీన్ని మనం ఇలా రాసాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ విత్ ఇట్ స్పీడ్. సో స్పీడ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో ఒక పాయింట్ దగ్గర ఒక బాడీకి మనం కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే మాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ వెలాసిటీ చేంజెస్ అకార్డింగ్ టు ది టైం. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ కైనెటిక్ ఎనర్జీ. బట్ ఇందాక మనం ఏం డిస్కస్ చేసాం, కైనెటిక్ ఎనర్జీ అంటే మెకానికల్ ఎనర్జీ ఇస్ సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ ఆల్సో పొటెన్షియల్ ఎనర్జీ, రైట్. సో లెట్స్ సీ వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ హియర్. ఇందాక మనం ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అని అనుకున్నాం, బట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ గ్రౌండ్ పైన ఉంది. సో నేను గ్రౌండ్ పై నుంచి పైకి తీసుకెళ్ళాను, ఓకే, కొంత హైట్లోకి లిఫ్ట్ చేశాను. అంతెందుకు, ఇక్కడ గ్రౌండ్ నుంచి నేను ఈ పెన్సిల్ని ఈ పెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఇంత హైట్లో పెట్టడానికి నేను ఏం చేయాల్సి వచ్చింది, నేను ఎంతో కొంత ఫోర్స్ అంటే వర్క్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తేనే కదా దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేస్ చేసి ఇంతసేపు ఇలా పట్టుకోగలిగాను. సో ఇప్పుడు దీనికి ఉండే ఎనర్జీ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇది దీనికి ఉండే ఒక బాడీకి దానికి ఉండే పొజిషన్ వలనో లేకపోతే ప్లేస్ వలనో ఆర్ ఇల్స్ షేప్ వలనో దానికి ఉండే అది పొసెస్ అయి ఉండే ఎనర్జీని మనం ఏమంటున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, రైట్. సో రబ్బర్ బ్యాండ్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి, ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది దానిలో. కంప్లీట్గా మీరు దాన్ని వదిలేసాక ఏమవుతుంది, ఆ పొటెన్షియల్ ఎనర్జీ మళ్ళీ మోషన్లోకి వస్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. గాట్ ఇట్. సో మనం దాని షేప్ని కంప్లీట్గా ఏం చేసాం, ఎక్స్పాండ్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఎనర్జీ. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్లో వాటర్ ఉంటాయి, రైట్. సో ఆ వాటర్ కంప్లీట్గా గ్రౌండ్ నుంచి కంప్లీట్గా ఒక సర్టెన్ హైట్లో ఉంటాయి, పెద్ద హైట్లో ఉంటాయి. సో వాటికి ఉండే ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే. లేదు మనం ఇక్కడ నుంచే ఒక మీ ఇంటికి లేకపోతే మీ స్కూల్కి నడుస్తున్నారు. సో నడుస్తున్నప్పుడు మీకుండే ఎనర్జీ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ, బికాజ్ యు ఆర్ ఇన్ మోషన్, ఓకే. So now have you understood what is kinetic motion and what is what is kinetic energy and potential energy? So సరే కైనెటిక్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర కొన్ని ఫార్ములాస్ చెప్పారు. మరి పొటెన్షియల్ ఎనర్జీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు మ్యామ్ అని అంటే, ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, ఇది గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి సర్టెన్ హైట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అని అనుకుంటున్నాం కదా. సో సింపుల్గా W ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అని అనుకోవచ్చు. సో సింపుల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, F ఇంటూ S, రైట్. F అంటే మాస్ ఇంటూ గ్రావిటేషనల్, ఇక్కడ ఇది హైట్లో ఉంది కాబట్టి యాక్సలరేషన్ mg అని రాయొచ్చు. బట్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఎంత డిస్ప్లేస్ అయిందో ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. సో దీని హైట్ ఎంత, దీని లెంత్ ఎంత, h. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh. గాట్ ఇట్. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది హైట్.
ఓకే, ఒకవేళ హైట్ ఇంక్రీజ్ అయినట్లయితే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, హైట్ని తగ్గించిన కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. గాట్ ఇట్? ఎస్, ఇట్ ఈస్ అబౌట్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు, గ్రౌండ్ ఇది గ్రౌండ్, ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకమైన పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఈ హైట్లో ఉన్నప్పుడు ఒక రకమైన పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో వీళ్ళు హైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ సర్టెన్ హైట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ సర్టెన్ హైట్లో ఉన్నప్పుడు గ్రౌండ్ నుంచి హైట్లో ఉంది కాబట్టి దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. వన్స్ మనం ఇక్కడ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వాటర్ ఇక్కడ ఉన్న స్టోర్ అయి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా ఎట్లా కన్వర్ట్ అవుతుంది, వాటర్ మోషన్లోకి వస్తుంది. సో మోషన్లో ఉన్నప్పుడు ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ నుంచి కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. గాట్ ఇట్? అండ్ ఒక ట్రీ తీసుకుంటే ఫస్ట్ మనం అక్కడ చూసి అబ్జర్వ్ చేసేది ఏంటి, లీవ్స్ కానీ లేకపోతే పళ్ళు కానీ పూలు కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి గ్రౌండ్ నుంచి సర్టెన్ హైట్లో ఉంటాయి, రైట్? వాటికి ఉండే ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. వన్స్ ఒకవేళ గాలి వచ్చినా లేకపోతే మనం చెట్టుని పట్టుకొని ఊపినా కూడా అవి ఏమవుతాయి, అక్కడ ఆ ఫ్రూట్స్ పై నుంచి కింద పడతాయి. అప్పటి వరకు ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, రైట్? సో దీని గురించి చెప్పేది మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే, మనము ఈ నేచర్లో ఉన్న కంప్లీట్ ఎనర్జీ మొత్తం కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ మనం ఈ ఫామ్లో కంప్లీట్ ఎనర్జీ డిఫరెంట్ ఫామ్స్లో ఉంది, రైట్? మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లోనే చూసుకున్నట్లయితే మీరు మీ ఇంట్లో హీట్ ఎనర్జీని చూస్తారు. ఓకే, స్టవ్ దగ్గరికి వెళ్తే హీట్ ఎనర్జీ మీకు లైట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత హీట్ తెలుస్తుంది కదా, హీట్ ఎనర్జీ వల్ల మీరు కుక్ చేసుకుంటున్నారు, అక్కడ హీట్ ఎనర్జీ కనిపిస్తుంది. లేదు ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ ఆన్ చేసుకున్న తర్వాత అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ కనిపిస్తుంది. లేదు ఒకవేళ బల్బ్ ఆన్ చేశారు, అక్కడ బయటికి వెళ్ళారు, సన్లైట్ నుంచి లైట్ ఎనర్జీని చూస్తారు. సో కంప్లీట్గా ఈ నేచర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ ఈ ఎనర్జీస్ అన్నీ కూడా కాన్స్టాంట్ అని చెప్తున్నారు, కానీ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీని మనం ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కెమికల్ ఎనర్జీని ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు, మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చు. మెకానికల్ ఎనర్జీ, కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్? ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఏంటి, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనమే. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఏంటి, అది ఒక కెమికల్స్, ఒక కెమికల్ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. సో దానివల్ల మనం ఎనర్జీని గెయిన్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, పనులు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి నడవడం కానీ, లేదంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడం, రైట్? ఇవన్నీ కూడా ఏంటి, మెకానికల్ ఎనర్జీ కిందికి వస్తాయి. గాట్ ఇట్? లేదు ఇంకా ఒక మంచి ఎగ్జాంపుల్ కావాలనంటే, ఫ్యూయల్ మనం పెట్రోల్ కొట్టిస్తాం కదా బైక్స్లో కానీ వెహికల్స్లో కానీ, మనం కొట్టించే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏంటది, అఫ్ కోర్స్ అదొక కెమికల్ ఎనర్జీ, అంతే కదా? అది లేకపోతే కైనెటిక్ ఎనర్జీ లేకపోతే ఇట్లాంటివా కాదు, అది మనం కొట్టించే ఇచ్చే ఫ్యూయల్ అనేది కెమికల్ ఎనర్జీ. సో మన వెహికల్ కెమికల్ ఎనర్జీని తీసుకొని మనల్ని ఏం చేస్తుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంది. గాట్ ఇట్? సో మన కంప్లీట్గా ఉన్న నేచర్లో మనం ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ చేయొచ్చు, ఓకే, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, బట్ దాన్ని మనం క్రియేట్ చేయలేము అండ్ దాన్ని డెస్ట్రాయ్ కూడా చేయలేము. గాట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మంచి ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకోవాలని అనుకుంటే, ఇది ఒక పెండ్యులం. ఓకే, ఇది ఒక పెండ్యులం. సో దీని కంప్లీట్ లెంత్ ఎంత, ఎల్, ఫైన్. సో ఇక్కడ ఉన్నప్పుడు దీనికి ఏముంటుంది, ఓన్లీ సర్టెన్ హైట్లో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. లేదు అట్లా అనుకొని ఇది కాసేపు నేను ఇక్కడ దాకా దీన్ని పుల్ చేసి ఇక్కడ దాకా తీసుకెళ్ళి వదిలేసాను, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చి మళ్ళీ సేమ్ హైట్లో ఉన్న ఇక్కడ దాకా వస్తుంది, రైట్? రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు దీనికి ఎనర్జీ ఏముంటుంది, ఓకే, దీనికి ఏం ఎనర్జీ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. సో నేను దీన్ని ఇక్కడి దాకా తీసుకెళ్ళినప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది, సర్టెన్ హైట్కి వెళ్ళింది కాబట్టి అఫ్ కోర్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, బట్ ఇది మోషన్ ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, బట్ నేను దీన్ని లీవ్ చేస్తే ఏమైంది, ఇది మోషన్లోకి వచ్చింది. సో ఇక్కడ దాకా ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది, కైనెటిక్ ఎనర్జీగా మారింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్ అయిన తర్వాత మళ్ళీ ఈ హైట్లోకి వెళ్ళింది, రైట్? సో ఈ హైట్లో దీనికి ఏముంటుంది, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ మోషన్లోకి ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ కేసులో కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ
కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. గాట్ ఇట్. అండ్ దీని ఏ కేసులో ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎనర్జీ ఎంత, ఇక్కడ ఉన్న ఎనర్జీ ఎంత అని కూడా నేను మన క్లాస్లో డిస్కస్ చేశాను ఎవ్రీ కేసులో. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ఎవ్రీ కేసులో కూడా ఈ సేమ్ ఉంటుంది. ఓకే, నౌ దిస్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీని స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ ఓన్లీ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ది అనదర్. గాట్ ఇట్. అండ్ పవర్ అంటే ఏంటి? ఎనర్జీ వర్క్ అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది, దెన్ వాట్ అబౌట్ పవర్? సో పవర్ ఇస్ సింపుల్గా ఒక వర్క్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక వాల్ని బిల్డ్ చేయాలి, లేదా అని అంటే ఏదైనా ఒక వర్క్ చేసుకోండి, ఒక 5 డేస్లో నేను ఒక 5 డేస్లో చేశాను. సేమ్ పనిని వేరొక పర్సన్ 3 డేస్లో చేశారు. ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ వర్క్ చేశారు? వర్క్ చేయడం సేమ్ చేసాం, కానీ తీసుకునే టైంలో తేడా ఉంది, రైట్? ఇప్పుడు నేను 5 డేస్లో చేయాల్సిన పనిని 5 డేస్లో చేసిన పనిని వేరొక పర్సన్ 3 డేస్లో చేశారు. అంటే ఇక్కడ నేను వర్క్ చేసిన సేమ్ వర్కే స్లోగా చేశాను, ఇంకొక పర్సన్ ఫాస్ట్గా చేశాడు. సో ఈ ఎంత స్లోగా చేస్తున్నాడు, లేకపోతే ఒక మనిషి ఎంత ఫాస్ట్గా పని చేస్తున్నాడు అని చెప్పడానికి ఒక క్వాంటిటీ కావాలి కదా, దాట్ ఈస్ నథింగ్ బట్ పవర్. సో పవర్ ఏం చెప్తుంది అంటే హౌ స్లో ఆర్ హౌ ఫాస్ట్ work is doing, work is being done. ఓకే, అనే విషయాన్ని పవర్ చెప్తుంది. సో దీన్ని ప్రాపర్గా ఎట్లా డిఫైన్ చేస్తామనంటే, పవర్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఆర్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అన్నా కూడా అంతే కదా, వర్క్ చేసినట్టే. ఇప్పుడు మన దగ్గర ఉన్న కెమికల్ ఎనర్జీని యూస్ చేసుకొని నేను ఒక ఆబ్జెక్ట్ డిస్ప్లేస్ చేశాను అంటే అదేమైంది? మెకానికల్ ఎనర్జీ అయింది, లేదంటే కైనెటిక్ ఎనర్జీ అయింది. గాట్ ఇట్. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అన్నా, లేదంటే ఒక పని చేయడానికి పట్టే టైం, ఓకే, రేట్ ఎంత ఫాస్ట్గా మనం పని చేయగలుగుతున్నాం, ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ని మనం సింపుల్గా వర్క్ అని అంటున్నాం. సో ఈ వర్క్ని ఈ పవర్ని మనం ఎట్లా ఎట్లా రీప్రజెంట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ వర్క్ అండ్ టైమ్ అని అంటే, సో వర్క్ పర్ యూనిట్ టైం, ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వర్క్ అండ్ టైమ్. That is power by time. So ఇప్పుడు now can anyone tell me these units? Simple ga work ante enti joules and time second, right? So joule per second is nothing but watt. WHAT కాదు, WATT. ఓకే, సో వర్క్ పవర్కి ఉన్న యూనిట్స్ ఏంటి? వాట్. సో వాట్ అనేది చాలా చిన్న యూనిట్. సో దీన్ని ఒకవేళ ఎక్కువ మొత్తంలో పని జరుగుతున్నట్లే పవర్ని క్యాల్కులేట్ చేసినట్లయితే కిలో వాట్లలో మనం మెషర్ చేస్తాం. ఓకే, సో కిలో వాట్, మెగావాట్, ఇట్లా కిలో అంటే 10⁻³ మెగా అంటే 10⁻⁶, ఇట్లాంటి వాల్యూస్ని మనం చూసాం. 10 పవర్స్లో ఉన్నప్పుడు మనం వాటిని ఎట్లా రాస్తామని. సో కిలో వాట్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻³ వాట్స్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక వాట్ అంటే అర్థమైంది కదా. క్యాన్ యూ డిఫైన్ వాట్? సో వాట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద పవర్ వెన్ 1 joule of work is done in 1 second. Okay, so power of an agent which does work at the rate of 1 joule per second. Got it? So for example, ఇప్పుడు ఒక పవర్ పర్సన్ ఒక వాల్ని బిల్డ్ చేయడానికి, ఓకే, సో 3 days తీసుకున్నాడు అండ్ ఇంకొక పర్సన్ జస్ట్ 1 dayలోనే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి వర్క్ ఎక్కువ ఉంది? వర్క్ అనేది రెండిట్లో సేమ్ వర్క్, రైట్? సో ఇక్కడ ఈ పర్సన్ పవర్ తక్కువ, ఈ పర్సన్కి పవర్ ఎక్కువ ఉంది అని అంటాం. సో పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ. అంటే ఒక పని చేయడానికి మనం తక్కువ టైం తీసుకున్నట్లయితే పవర్ ఎక్కువ ఉంది అని అర్థం. లేదు, ఒక పని చేయడానికి మనం ఎక్కువ టైం తీసుకుంటే పవర్ తక్కువ ఉంది అని అర్థం. సో ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. గాట్ ఇట్? సో ఇప్పుడు ఏదైనా మీరు బయట ఎఫిషియన్సీ అని చూస్తారు. ఎఫిషియన్సీ ఏంటి? అది ఎంత ఎక్కువ పవర్ ఉంది దానికి, ఓకే, ఎంత ఫాస్ట్గా పని చేయగలుగుతుంది ఒక మెషిన్ అనేది ఇది చెప్తుంది, ఈ క్వాంటిటీ చెప్తుంది. గాట్ ఇట్? నౌ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అయిపోయింది. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, ఎస్, ఇట్ ఈస్ అ గుడ్ కాన్సెప్ట్. విషయం ఏంటంటే సోర్సెస్ మనకి ఒక వర్క్, ఇందాక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో మనం ఏం మాట్లాడుకున్నాం? మనము ఎనర్జీని క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మనం మార్చుకోవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్
అప్పట్లో పాతకాలంలో కానీ ఇప్పుడు కూడా మన కొన్ని విలేజెస్లో బయట ఆ, ఆ, ఒక వాటర్ని హీట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం, కర్రలు ఉంటాయి కదా, వుడ్ని తీసుకొని దాన్ని బర్న్ చేసి వచ్చిన హీట్తోని మనం అక్కడ వాటర్ని హీట్ చేసుకుంటాం. ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్లో ఎనర్జీని మనం ఎన్ని రకాలుగా మార్చాం. ఫస్ట్ వుడ్, ఓకే. సో వుడ్ ఎట్లా తయారవుతుంది, సన్లైట్ వల్ల, ఓకే, సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీని తీసుకొని వుడ్గా కన్వర్ట్ అయింది. సో వుడ్ని మనం దేనికి యూస్ చేస్తున్నాం, ఒక కెమికల్ ఎనర్జీ అని అనుకోవచ్చు. సో కెమికల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ, అండ్ దట్ కెమికల్ ఎనర్జీని మనం ఏం చేస్తున్నాం, బర్న్ చేస్తున్నాం, అంటే అక్కడ హీట్ ఎనర్జీ ఇస్తున్నాం. హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ లైట్ అనేది వస్తుంది కదా, లైట్ ఎనర్జీకి కన్వర్ట్ అయింది. సో మళ్ళీ సోలార్ ఎనర్జీని తీసుకొని కంప్లీట్గా మారి మళ్ళీ ఫైనల్గా మనకి ఏమొచ్చింది, హీట్ ఎనర్జీ అండ్ లైట్ ఎనర్జీ వచ్చింది, రైట్. సో ఇట్లా ఒక ఫామ్ నుంచి మనకి ఇంకొక ఫామ్కి మార్చుకోగలం. బట్ అట్లా మార్చుకోవడానికి మనకున్న మెయిన్ సోర్స్ ఏంటి, దేన్ని మారుస్తున్నాం అనేది సోర్స్ ఇక్కడ, రైట్. ఈ సోర్స్ అనేది, సో ఇక్కడ డెఫినేషన్ ఏంటి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వన్ విచ్ కెన్ ప్రొవైడ్ అడిక్యూట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎ కన్వీనియంట్ ఫామ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో మనం ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మార్చడానికి ఒక అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకి కావాలి. సో దట్ ఇట్ కెన్, మనకి కావాల్సిన ఫామ్లో దాన్ని మార్చుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది, ఓకే, మనకు కావాల్సిన పీరియడ్ ఆఫ్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఆ సోలార్ ఎనర్జీని తీసుకొని నేను ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేయొచ్చు. అట్లాగే హ్యూమన్స్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంటారు బై యూజింగ్ సోలార్ సెల్స్. అదే ప్లాంట్స్ అయితే అవి కెమికల్ ఎనర్జీని తయారు చేసుకుంటుంటాయి, సో దట్ టు సర్వైవ్ ఇట్ మోర్ అండ్ టు గ్రో ఇట్ మోర్, రైట్. సో ఒక ఎనర్జీని ఎన్ని ఫామ్స్ అయినా కన్వర్ట్ చేయొచ్చు, అండ్ ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అయినా ఒక ఎనర్జీ ఫామ్కి కన్వర్ట్ చేయొచ్చు, వైస్ వర్సా. గాట్ ఇట్. సో మనకి కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మనం దేన్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం, అదొక టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఓకే. లేదు ఇప్పుడు నేను హీట్ ఎనర్జీ కావాలి నాకు, సో నేను కోల్ని యూస్ చేస్తాను, అదొక టైప్ ఆఫ్ ఎనర్జీ నాకు, సో ఫ్యూయల్ కింద యూస్ చేస్తాం, రైట్. సో వీటన్నిటిని ఫ్యూయల్ని యూస్ చేసి మనం ఏదైనా ఒక సోర్స్ని యూస్ చేసి దాన్ని ఇంకొక ఫామ్కి కన్వర్ట్ చేస్తున్నాం. మరి వీటిలలో ఏది ఒక సోర్స్ ఉంది, సరే అది గుడ్ ఎనర్జీ లేదంటే బ్యాడ్ ఎనర్జీ అని ఎట్లా చెప్పొచ్చు అని అంటే, ఫస్ట్ గుడ్ ఎనర్జీ అనడానికి మన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే అది ఫస్ట్ చీప్గా దొరకాలి, ఓకే, అండ్ దాని తర్వాత అవైలబుల్ ఎవ్రీవేర్, ఫైన్. సరే ఎక్కడ పడితే అక్కడ దొరికిన తర్వాత నేను ఇక్కడ కొనుక్కోవడానికి నాకు చీప్గా ఉంది అండ్ దొరుకుతుంది, బట్ నేను దాన్ని చాలా హెవీగా ఉంటే కష్టం కదా, ఇంటికి తీసుకెళ్ళడానికి నాకు ఈజీగా ఉండాలి. సో ట్రాన్స్పోర్టేషన్కి అవైలబుల్గా ఉండాలి, అండ్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా, సో స్టోరేజ్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి. సో ఇట్లాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ని కనుక సాటిస్ఫై చేస్తే ఆ పర్టికులర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఏమంటాం, ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి నాన్ రిన్యూవబుల్, ఇంకొకటి రిన్యూవబుల్. సో నాన్ రిన్యూవబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు తయారవడానికి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కోల్ కానీ లేకపోతే కిరోసిన్ కానీ ఇవన్నీ గ్యాసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి తయారవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, సరే ఒక కోల్ని తీసుకుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, చెట్ల నుంచి వచ్చింది, వుడ్ నుంచి వచ్చింది. సో ఒక చెట్టు పెరగడానికి ఎంత టైం పడుతుంది, సో మినిమం టు మినిమం ఒక 5 to 10 years పడుతుంది, రైట్. కానీ ఇప్పుడు ఇంత కోల్ నాకు కావాలి అని అంటే, ఇంత కోల్ నాకు ఒక వుడ్ ఈ సైజులో తీసుకొని ఇంత కోల్ నాకు కావాలి అని అంటే నేను ఒక 5 to 10 years వెయిట్ చేయాలి, ఓకే. సరే ఇంత కోల్ నా చేతికి వచ్చిన తర్వాత నేను దాన్ని బర్న్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది, హార్డ్లీ ఒక 1-2 hours పడుతుంది, ఓకే. గట్టిగా మనం కొంచెం పొదుపు చేసి యూస్ చేస్తే 1 day or 2 days వస్తుంది. 5 to 10 years ఆ ఫ్యూయల్ని తయారు చేసి దాన్ని జస్ట్ ఒక 1 or 2 yearsలో మనం దాన్ని వాడేస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు దాన్ని వాడేసిన తర్వాత మళ్ళీ మనకి ఫ్యూయల్ కావాలంటే మళ్ళీ మనం 5 to 10 years దాని దాన్ని రీప్రొడ్యూస్ చేయడానికి మనకు అంత టైం కావాలి. సో ఇట్లాంటివన్నీ మనం ఎంత తయారు చేసినా కూడా వాడకం ఎక్కువ ఉంది కాబట్టి సో ఏదో ఒక రోజుకి అవన్నీ అయిపోతాయి, ఓకే, ఆ ఫ్యూయల్స్ అన్నీ అయిపోతాయి. సో ఇట్లాంటి వాటిని ఏమంటామంటే నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ అని అంటాం, ఓకే. సో వాట్ దే ఆర్ సేయింగ్, ద సోర్సెస్ విచ్ క్యాన్ బి ఎగ్జాస్టెడ్ అండ్ కెన్ నాట్ రీప్రొడ్యూస్ దెమ్ క్విక్లీ బై ఎనీ ఆర్టిఫిషియల్ మెథడ్. ఇవి న్యాచురల్గా జరుగుతున్నాయి, రైట్. సో ఈ న్యాచురల్ ప్రాసెస్లో
అవి మళ్ళీ అయిపోయిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. క్విక్గా ఎనీ ఆర్టిఫిషియల్ మెథడ్ యూస్ చేసి మనం వీటిని చేయలేము, ఐ మీన్ రీప్రొడ్యూస్ చేయలేము. సో ఇట్లాంటివి ఏదో ఒక రోజు మన ఎర్త్ పైన ఇవి అంతం, ఐ మీన్ అయిపోవాల్సిందే కంప్లీట్గా. వీటి లిమిట్ అయిపోతుంది, స్టోరేజ్ అయిపోతుంది, కాబట్టి ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో అట్లాంటి వాటిని నాన్ రెన్యూయబుల్ అని అంటాం. అండ్ ఇట్లా కాకుండా ఇంకో కొన్ని టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది, ఒక సన్ రేస్ మనకి ఎర్త్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఇంకా పాస్ట్లో చాలా ఇయర్స్ నుంచి వస్తుంది, అండ్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఇది మనం ఎంత యూస్ చేసుకున్నా కూడా అది కంటిన్యూ. ఇవాళ నేను అంతా సోలార్ ఎనర్జీని, సన్లైట్ని మొత్తం యూస్ చేసుకున్నాను, రేపు రాదు అనడానికి ఏం లేదు, రోజు వస్తుంది, రైట్? సో ఇట్లాంటి వాటిని ఏమంటాము అని అంటే రిన్యూవబుల్ ఎనర్జీస్ అని అంటాం. రిన్యూవబుల్ ఎనర్జీస్ అంటే మెయిన్గా మనం వీటిని యూస్ చేసి, ఈ ఎనర్జీస్ని యూస్ చేసి మనం ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మార్చవచ్చు. సో ఈ రిన్యూవబుల్ ఎనర్జీస్లో మనకి మెయిన్గా వచ్చేది ఏంటంటే సోలార్ ఎనర్జీ, ఓకే, అండ్ విండ్ ఎనర్జీ, ఫైన్. అంతే కదా, గాలి కూడా మనకి నేచురల్గా దొరుకుతుంది, అండ్ మనం ఎంత యూస్ చేసుకున్నా కూడా వస్తూనే ఉంటుంది. ఓషన్ ఎనర్జీ, ఫైన్. దెన్ ఇంకా ఏమున్నాయి, న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీలో రెండు ఉంటాయి, టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ని మనం డిస్కస్ చేసాం. న్యూక్లియర్ ఫిజన్ ఒకటి, ఫ్యూజన్ ఒకటి. అంటే ఏదైనా ఒక పెద్ద మాస్ ఉన్న ఒక ఆటంకి మనం ఒక చిన్న ప్రోటాన్ని యాడ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం టూ ఆటమ్స్ కూడా వస్తాయి, ఓకే. లేదు అట్లా కాకుండా రెండు చిన్న ఆటమ్స్ కలిపి ఒక పెద్ద కంబైన్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు కూడా మనం అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. సో ఇట్లా, అండ్ మనకి ఇంకా బయోగ్యాస్, రైట్? అండ్ ఇట్లాంటి వాటన్నిటిని యూస్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ, కొన్నిటి నుంచి మనం మెకానికల్ ఎనర్జీని తీసుకుంటున్నాం, అండ్ కొన్నిటి నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకుంటున్నాం, ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎట్ ది ఎండ్ మనం వీటిని యూస్ చేసి ఏదో ఒక ఎనర్జీగా కన్వర్ట్ చేసి మన యూటిలిటీస్కి కావాల్సిన రకంగా మార్చుకుంటున్నాం, రైట్? సో ఇట్లాంటి వాటన్నిటిని ఏమంటాం, రీన్యూయబుల్ సోర్సెస్ అని అంటాం. అంటే the renewables which the resources which cannot be exhausted even after the continuous utilization. సో మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నా కూడా అవి తరిగిపోవు, మన ఎర్త్ పైన అవి ఇంకా ఉంటూనే ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇవి అయిపోయినా కూడా మనం ఒకవేళ కావాలనుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ మెథడ్లో మనం తయారు చేయొచ్చు. అట్లాంటి వాటిని రిన్యూవబుల్ సోర్సెస్ అంటాం. గాట్ ఇట్? సో గైస్, దిస్ ఈస్ అబౌట్ వర్క్ అండ్ ఎనర్జీ చాప్టర్, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ చాప్టర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదంటే ప్రాబ్లమ్స్లో మనం రివిజన్ కాబట్టి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయలేదు. సో ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకి ఫర్దర్గా ఇంకా కూడా చాలా, ఇది అయిపోయిన తర్వాత అయిపోయింది కదా మళ్ళీ మేము కమ్యూనికేట్ చేయలేమనో, మాకు ఇంకా చదువుకోవడానికి టిప్స్ కావాలనో ఇట్లాంటి టెన్షన్స్ ఏమొద్దు. ఎందుకంటే ఇది అయిపోయినా కూడా మనం ఇంకా చాలా ప్లాన్ చేసాం. లైవ్స్ వస్తున్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం, అండ్ మెంటీస్ కూడా వస్తాయి. సో డోంట్ గెట్ డిస్కరేజ్డ్. అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ప్లీజ్ లెట్ us know. Okay guys, so this is about today's session. Let's meet in another lessons of revision. Okay, next chapter revision lo kaldam. Till then keep learning and bye guys.